జై కోరుకొండ లక్ష్మీనరసింహదేవ భగవానికి. స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకి వెళ్తున్నామండి. ఈ ఆలయం వచ్చి కోరుకొండ అనే గ్రామంలో ఉంది. కోరుకొండ అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు సూక్ష్మ రూపంలో మనకి దర్శనమిస్తారు. మనకి సహస్రనామార్చనలో లఘుసింహ రూపాయ నమః అనే పేరు కూడా మనకి కనిపిస్తుంది. సూక్ష్మ రూపంలో ఉన్న స్వామివారి అనే అర్థం. ఇలా స్వామివారు ఉండడానికి కారణం ఉందండి. అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అసలు స్వయంభుగా స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. సో ఇక్కడికి రాధా మనోహర్ దాస్ గారు కూడా రావడం జరిగిందండి. సో ఆయన మాటలు కూడా ఈ ఆలయం యొక్క విశిష్టతలు తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నా. కోరుకొండ అనే గ్రామానికి చేరుకున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కోరుకొండ అండి. స్వామివారు కొండపైన స్వయంభుగా వెలిసారండి. ఈ కింద కూడా ఒక ఆలయం ఉంటుందండి, ఇది కూడా స్వామివారిదే. కొండ ఎక్కలేని వారికి ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి కోసం కింద భక్తులు ఏర్పాటు చేసిన ఆలయం అండి ఇది. ముందుగా ఇప్పుడు మనం కొండ దిగులో ఉన్న ఆలయంలోనికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. గుడిలో శ్రీ రాధా మనోహర్ దాస్ గారు కూడా ఉన్నారండి. సో వారితో కూడా మాట్లాడి ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత గురించి వారి మాటలో కూడా మీరు వింటారని ఆశిస్తున్నా. స్వామి వచ్చాపోయారా? శేషమాల మీకు ఏదో ఇక్కడ ప్రోటోకాల్ అండి. శతమానం భవిష్యతాయు పురుషతేంద్రియ ఆయుష్యేభ్యాన్ దైత్యపరకాల నరసింహ నరసింహ. వారు వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి. మేము బయట ఒక నిమిషం కూర్చుని ఉపన్యాసిస్తారు. లక్ష్మీని శుభ పాదోదిక భావనం శుభగం శుభం. తులసి కదా భావనం శుభం. అలాగే జై కోరుకొండ లక్ష్మీనరసింహదేవ భగవానికి. మొన్నే ఇప్పుడు మేము స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరస్వామి వారిని దర్శనం చేసుకోవడం కోసం కొండపైకి వెళ్తున్నాం. సుమారు 617 మెట్లు ఉంటాయి ఏంటండి. ఈ మెట్లు చాలా వాలుగా ఉంటాయి. స్వామివారు పెట్టే టెస్ట్ అండి ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈయన 6 సంవత్సరాల నుంచి ఈ కొండ ఎక్కుతున్నారండి. ప్రతిరోజు ఏ రోజు మిస్ అవ్వకుండా స్వామివారి దర్శనం చేసుకుంటారు. కొండ ఎక్కగానే మనకి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దర్శనం జరుగుతుందండి. చాలా సంతోషంగా. రోజు మంత్రం జపం చేయండి, ధర్మం గురించి చదవండి, ధర్మం గురించి వినండి, ఇతరులకు చెప్పండి. ఈ దేశం ఋషి భూమి. అందరు చెప్పండి, ఋషి భూమి, ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, దేవభూమి.
రత్నగర్భ భారత్ మాతా కీ భారత్ మాతా కీ भारत माता की गोविंदा। प्रभु का जन्म स्थान है, इसके लिए हम कभी कभी एक गीत बंगाली है। नादिया गोद में नित्यानंद महाजन पतियच नाम हटो जीवे रो कुरान नाम है श्रद्धावान जाना है, श्रद्धावान जाना है సభనే కోరుకొండలో పైన కొండ మీద ఉన్నాం మనం. ఇక్కడ రామాయణం అంతా లిఖించబడింది. ఇంతకుముందు కూడా మనం వచ్చాం. పెద్దోళ్ళు ఎవరు చెప్పండి, ఎవరో కొంచెం చిన్నవాళ్ళు ఉంటే చెప్పండి. వీళ్ళిద్దరు ఎవరో అందరూ పెద్దలు కదే. బండశంకర్ చెప్పిన వాలి సుగ్రీవుడు యుద్ధం, వాలి సుగ్రీవుడు యుద్ధం. ఇదేమిటండి వాలి వధ, వాలి వధ చూడండి బాణం. ఇదిగో రామచంద్రమూర్తి. ఇదేంటండి మనకి దర్శనం టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం తొందరగా. సప్తతాళములు 1 2 3 4 5 6 7 7 చెట్లను కొడతారు కదా రామచంద్రమూర్తి. సప్తతాళములు అది. ఇగో బంగారు జింక, బికాజ్ ఆఫ్ జింక సీత వెంటూ లంక. రావణాసుడు మనం కొండ తీను ఊరు తీనాను. అదిగో ఊరి చెరువు, ఇదిగో మన పరువు కదా. మరి అది ఊరి చెరువు, ఇది మన పరువు. ఇది తెలియకపోతే మనం బరువు. తెలుసుకోవడం కావాల్సిన వాడు గురువు. కోరుకొండ అంట. విషయం అర్థమైందండి. దేవతలు కోరితే వెలసిన స్వామి ఉన్న ప్లేస్ కాదు కోరుకొండది. ఈ స్వామివారు ఎందుకు సూక్ష్మ రూపంలో ఉన్నారు, నృసింహ రూపంలో ఉన్నారు. అంటే ఆయన ఏ తత్వంతో ఉన్నారనే విషయం మనం గ్రహించాలి. అది కూడా ఎందుకంటే మనం అలా ఉండాలని అర్థం. ఇక్కడ ఎలాగంటే ఏదైనా తత్వాన్ని అర్థం చేసుకోవాలని, ఏదైనా విషయాన్ని నిశ్చితంగా సూక్ష్మంగా పరిశీలించే బుద్ధి మనలో ఉండాలని చెప్పడం మాట. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోనికి కెమెరా ఎలా లేదండి, అందుకే సూక్ష్మ రూపంలో ఉన్న స్వామివారిని మీకు చూపట్లేకపోతున్నాను. మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకోండి. కోరికలు ఖచ్చితంగా తిరుగుతాయండి. ఆయన బలం ఇస్తే ఎక్కాం. అది మామూలుగా ఇంట్లో బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెమ్మంటే బండి పాలం అంటుంటాం, అది మేళం. అవునా? మరి ఎవరు ఎక్కిచ్చారు? ఆయన ఎక్కిచ్చారు. ఇప్పుడు మనం ఏదో జన్మానికి ఒకసారి 3-4 ఏళ్ళకి ఒకసారి ఎక్కడం గొప్ప కాదు. ఇదిగో ఏం పేరు నాన్న? ఓంకార్. ఎన్నా నుంచి ఎక్కుతున్నాం? 6 సంవత్సరాల నుంచి రోజు ఎక్కుతాడు. రోజు సౌదేపురం నుంచి వచ్చి గోదావరికి అవతల పక్క నుంచి రోజు ఎక్కుతాడు. స్వామిని రోజు మొక్కుతాడు. గోవిందా గోవిందా, జయ లక్ష్మీ నరసింహదేవ భగవానికి జై. ఇలాంటి ఎందరో భక్తులు స్వామిని సేవిస్తుంటే వాళ్ళ సేవలు అందుకోవడం కోసం ఆయన ఎక్కడికి కదలకుండా ఇక్కడ ఉంటూ ఉంటాడు. మళ్ళీ అప్పుడప్పుడు హాయ్ అనే భక్తుల కోసం కాదు. అదైందా? కరెక్ట్. దానికి ఉన్న మాకు ఉన్న రిలేషన్షిప్ అక్కడ పాదం ఉంటుంది, ఈ స్వామివారి పాదం కొండ అలా అణిగిపోయిందని చెప్పి ఆయన చిన్న రూపంలో వచ్చాడు. ఈయన ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా తట్టుకుంటుందో లేదు కొండ అని చెప్పి నరసింహ రూపం ఎందుకు వచ్చిందంటే అందుకోసం. అదొక రీజన్. అది కూడా ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉంటుందండి కరెక్ట్ గా పక్కన ఉంటుంది. ఇక్కడ భవనాశిని అని కోనేరు ఉంది. ఓహో, అహోబిలంలో ఉన్నట్టు తెలుసు కానీ ఇక్కడ తెలీదు. ఇక్కడ ఉందండి మా స్వామివారి కోనేరే. అక్కడికి వచ్చి అలాగే ఇచ్చేవారు మాట అండి. స్వామి స్వయంభూ ఆపోజిట్ ఎలా ఉంది అక్కడి నుంచి అలా మెట్లు ఉండేవి మాట. ఇది ఆ యుగంలో ఉందా? ఇప్పుడు ఉందండి కానీ ఎక్కలేరు మెట్లు, అవేం కనిపించదు. ఉందండి కోనేరు ఉంది. ఆ కోనేరే అదే అదే రామర్లో. ఓకే ఓకే. దాని నిండా తామరలేనా? ఓహో బాగుంది. నాన్న అచ్చా పోన్లే. తంటికొండ విషయం సూరిబాబు అక్కడికి కారు పైకి వెళ్ళిపోతుంది. మారిపోయింది అంతా. కోరుకోట కంటే తంటికొండ ఫెసిలిటీ పెరిగిందా? ఫెసిలిటీ పెరిగింది, భక్తులు పెరిగిపోయారు. ఇంకా ఆటోమేటిక్ గా ఫెసిలిటీస్ ఉంటే మరి కదు మరి జనాలు వచ్చేస్తారు కదా, వచ్చేస్తారు. ఓహో, దే ఆర్ నాట్ డివోటీస్, విజిటర్స్. అది తేడా. హరే కృష్ణ. నాన్న ఒరే పిల్లలు మీ అందరూ ఒరే కార్డులు కిందే ఉన్నాయా? సంసారం అది మోసుకుని ఎక్కడ ఎక్కుతాడు? బోడు బరువు ఉంది కిందకి. మనం చకచకి వెళ్ళిపోదాం.
మీకు కొన్ని ఇవ్వాలి, ఇక్కడ ఉన్న మట్టికి ఇస్తాను కార్డులు. నేను రోజు సూర్యుడికి నమస్కారం చేసి మీరు ఇంట్లో పళ్ళు తోముకునే దరిద్రులు ఎవరైనా ఉంటే మానేయండి. మీరు కాదు, ఎవరైనా ఉంటే అడగదాం. ఈ అని సెల్లో ఇక్కడ జల్లు అలాంటి బిక్కుమాల పనులు చేయకండి, అది దరిద్రం. అదైందా? ఇంట్లో పళ్ళు అవి తోమకండి ప్లీజ్. బాత్రూంలో పని బాత్రూంలో చేయాలి, బెడ్రూమ్లో పని బెడ్రూమ్లో చేయాలి. ఏడబడితే ఆడ పళ్ళు వేసేసి బండి మీద పళ్ళు బెస్స నోట్లో పెట్టి నవిలి అంటే పనికిమాల పని చేయకుండా స్నానం చేశాక గోవిందా గోవిందా సంతోషం. ఎప్పుడైనా వెళ్ళండి. వెళ్తాను. ఇప్పుడు చెప్పారు చాలా గుళ్ళు వచ్చినాయండి, అంటే పురాతనమైన గుళ్ళు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇలా వెళ్తే తంటకుండా మీకు రంపచోడవరం అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్తారు, మా సూర్యబాబు తీసుకెళ్తారు. అసూలాబాద్ అని ఒకటి ఉంది. ఏంటిది? అసూలాబాద్ అంటే ముస్లిం పేర్లండి. ఓకే. అక్కడ జంట నాగేంద్రుడు గుడి ఉంటుంది. అయ్యో తెలీదు. అంటే అప్పట్లో బ్రిటిష్ వారు చంపేస్తే కళ్ళు పోయినాయంటండి. గుడి కట్టిన తర్వాత అక్కడ కళ్ళు వచ్చినాయి అప్పట్లో. అలాంటి గుళ్ళు ఇలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎప్పుడో శతాబ్దాలు, ఎన్నో శతాబ్దాల క్రితానికి శివాలయాలు ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని తీసుకెళ్తే వెళ్ళండి స్వామి. పక్కన అన్ని అలాంటివన్నీ టచ్ చేయమాట అండి. చాలా సంతోషం నాన్న. గిరి ఉంటాను. అందులో ఇలా మెత్తగా ఉపన్యాసాలు కాకుండా తొడగొట్టేవి కూడా ఉంటాయి. బాలకృష్ణ ఉట్టినే కొడతాను, మేము నిజంగా కొడతాం. ఎవరినైనా ఎక్కడైనా మీ ఇంటికి వచ్చాం మీ వీధికి వచ్చామంటారు కదా, అలా ప్రతి గల్లీ, ఢిల్లీ టు గల్లీ, గల్లీ టు ఢిల్లీ, ఎవడైనా సరే లొల్లి. అన్నిటి గురించి తెలుసుకుంటూ ఉండండి. మన ధర్మం మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. చాలా కష్టమైన ఇటు కొందరు వచ్చేయండి నాన్న. ఈ కూర్చొని ఏంది గడుగుతుంది మళ్ళీ మనకి. నేను బిల్డప్ బాబాయ్ని కాదు, మామూలు బాబాయ్నే. అబ్బాబ్బా ఏమున్నాయండి కొండ చుట్టూరు ఉన్న ప్రకృతి అందాలన్నీ. స్వామివారు అందుకే ఈ పైన వెలిసి ఉన్నారనుకుంటున్నా. చాలా అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ అలా స్వామివారి దర్శనం చేసుకుని కొండ దిగుతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. కానీ ఈ వీడియో ఇంకా అవ్వలేదండి. ఇక్కడ ఉన్న ఆలయం యొక్క విశిష్టల గురించి, అలాగే మన సనాతన ధర్మంపై జరుగుతున్న దాడుల గురించి ఇక్కడికి వచ్చిన శ్రీ రాధా మనోహర్ దాస్ గారి ద్వారా తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి భగవానికి గోవిందా 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 గోవిందా. మెట్ల దిగువలో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కూడా ఉందండి. కోరుకొండ శ్రీ లక్ష్మీనరస్వామి దివ్యక్షేత్రంలో నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి. భక్తి శక్తులతో చాలా బాగా చేశారండి. చాలా అంటే చాలా బాగుంది భోజనం. శ్రీ లక్ష్మీ నరసింహదేవ భగవానికి, భక్తరాజ్ ప్రహ్లాద మహారాజుకి గోవిందా. మనం ఈ జీవితం ఎందుకు ఇవ్వబడింది, ఎవరి చేత ఇవ్వబడింది, వారి ఉద్దేశం ఏమిటి, మన ఉద్దేశం కరెక్ట్గా ఉందా లేదా, ఇవి మనం పరిశీలన చేసుకోవాలి. కేవలం పుట్టుక ఆహార నిద్ర కోసం మాత్రం కాదు. ఇది మనం ఎప్పుడు జప్తిలో ఉంచుకోవాలి. మనిషి జన్మ చాలా అరుదైంది. ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు చితిలో కాలిపోతుందో తెలియదు. కాబట్టి మూన్నాళ్ళ ముచ్చటైన ఇది మోక్షం పొందడానికి అనేటువంటి స్పృహ మనకు ఉండకపోతే
మనం చాలా గొప్ప నష్టాన్ని పొందుతున్నామని భాగవతంలో చెప్పారు. కందాళై రామానుజాచార్యులు వారని వారు నేను వారు వినుంటాం, మీరెవరు వినకపోయినా వినుంటే సంతోషం. పెద్ద ఆయన ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు. కొంచెం ఇలా పుల్ల విచ్చి అని చెప్పేస్తారు. మనం ఎక్కడున్నాం అని అడిగారు. అందరూ ఏం చెప్తారు? మాది కోరుకొండ అండి, మాది రాజమండ్రి అండి, మాది కొవ్వూరండి, మాది చెవుడ్లంక అండి, ఏవో చెప్తుండాం. మనం ఎక్కడున్నామంటే ఆయన చెప్పారు. అంటే భాగవతంలో చెప్పిన మాటే, మనం పాము నోట్లో ఉన్నాం. ఏమిటి ఆ పాము? కాల సర్పము. కప్ప దగ్గరికి పాము వెళ్ళడానికి కారణం ఎవరు? కప్పే. కప్ప నోరు మూసుకుని ఉంటే పాముకి తెలియదు కదా అక్కడ ఉన్నట్టు. అది ఇన్విటేషన్ ఇస్తుంది, వారాయ్ అని. కప్ప ఇన్విటేషన్ ఇస్తుంది, నేను ఎక్కడ ఉన్నాను బెకబెక అని. నేను బెకబెక, నువ్వు నకనక, రావాలి చకచక, నవ్వాలి పకపక. అది ఇన్విటేషన్ ఇస్తేనే కదండి నేను తెలిసింది బెకబెక అని. అది అక్కడికి వచ్చి వెంటనే మింగేదంట, నోరు తెరుస్తుందంట. ఇది ఎగిరో గంతేసి, ఆహా శీతాకాలం, లోపల మెత్తగా ఉంది, వెచ్చగా ఉంది, ఇక్కడ కూర్చుంటే పెచ్చగా ఉంది అని బయటికి లోపల దూకుద్దంట. పాము వెంటనే మింగేదంట. ఎందుకని? ఆల్రెడీ రావాల్సిన కలేబరం లోపలికి వచ్చేసింది, అది ఎక్కడికి పోదు. అలా మృత్యువు నోట్లో మనం ఉన్నాం. ఎప్పుడైతే మృత్యువు అంటే ఆ పడగ అలా మూస్తుందో దాని పేరు చావు. అప్పటిదాకా నవ్వి, అప్పటిదాకా మాట్లాడి, అప్పటిదాకా తిని తిరిగి తర్వాత మనం రాలిపోతాం. పక్క వాళ్ళు మాట్లాడుకుంటారు మన గురించి. అయ్యో నేను అక్కడ కలిసామండి, రాత్రి కూడా ఫోన్ చేశారండి. మాట్లాడుతూ మాట్లాడుతూ రాలిపోతున్నారు. 13 ఏళ్ల పిల్లకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, 10 ఏళ్ల పిల్లోళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. ఇన్ని చూస్తున్నా మన పొగర దిగట్లేదు. మొన్న మధ్య ఎక్కడో ఏ ఊరో ఉపన్యాసంలో ఇవాళ రాత్రి వెళ్ళిపోయినా పర్లేదు అన్నోళ్ళు చేయొద్దని అన్నారు. అంటే కొంతమంది ఎత్తారు. నేను అన్నాను, వీళ్ళు సతీ సావిత్రి కంటే పవర్ఫుల్ అన్నమాట, చెయ్యెత్తలేదు అని. కానీ నువ్వు చెయ్యెత్తకపోతే ఆగుద్దా? కదా పెచ్చ కదా. నీ చెయ్యెత్తడంతో ఎవరికి కావాలి? ఎముడికి దయిందా? ఎవరో ఒక రైల్లో కలిసి సెల్ఫీ అన్నారు, అయిపోయింది. మా అబ్బాయిని తీసుకొస్తా అని పక్క బోకి వెళ్ళాడు. ఈ లోపల జనం చుట్టూ ఉన్నారు. అతను పక్క వాళ్ళతో అంటున్నాడు, ఈయన గొర్రెల్ని వాళ్ళని కాదండి బాబు, మా అన్న కూడా ఏమి స్పేర్ చేయడు అన్నాడు. రైలే కదా వినపడిపోయింది. ఇలా రాను, ఇలా ఇలా చెయ్యలాగాను, అవి వెళ్ళి ఇలాగాను, ప్లగ్ ఉంటుంది కదా, ఇవి పెట్టేవానికి ఏమవుద్దాను, ఏమవుతుంది షాక్ పడుతుంది. ఇప్పుడు నేను పెడితే నీకైనా అంతే కదా, నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు రాదు, ఎవడు పెట్టినా కేకలే వస్తాయి కదా కదా. కాబట్టి మనం ధర్మమే ప్రధానంగా ఉండాలి తప్ప ఇంక దేనికి ప్రయారిటీ ఇచ్చినా మనం నాట్ వచ్చా ఆ తర్వాత తెలుసు కదా. అందుకని ధర్మం ఏమిటో తెలుసుకోవాలంటే మీరు వినాలి. చాగంటి గారు అంత గొంతు చించుకుంటుంటే, గరికిపాటి వారు అంత గొంతు చించుకుంటుంటే, వద్దిపత్తి వారు, సామవేదం వారు, సాతులూరు వారు, శ్రీభాష్యం వారు, సింహాచల శాస్త్రి గారు ఎంతమంది గొంతు చించుకుంటుంటే కొంచెం ఇంగితంలే. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలియదు, ఒక శ్లోకం రాదు. వీళ్ళు రాసి చావరం. గుడి అంటే ఓ శ్లోకం రాయాలి. ఇప్పుడు నేను మీతో శ్లోకం చెప్పించానా, ఉగ్రం వీరం మహావిష్ణు, మరి రాయాలి కదా. ఇది ఇన్నిసార్లు చెప్పించండి అని చెప్పాలి కదా. నరసింహస్వామి ఎందుకు అవతరించాడో చెప్పాలి కదా. ఆడికి ఏముంది, దండం పెట్టిన స్వామి నేను బాగుండాలి, మా ఇల్లు, మా పిల్లలు, మా ఆవిడ, అంతే. పూజారి గారు అడిగితే గోత్రం, తొందరగా వెళ్ళిపోవడానికి ఆత్రం, వీడికి తెలియంది సూత్రం, ఎక్కువ నీళ్ళు తాగితే వచ్చేది ఇంక చెప్పను. కాబట్టి మనం ధర్మాన్ని తెలుసుకోవడానికి చదవండి.
మా ఇంట్లో భౌతికత ఉందన్నాళ్ళు చేయొద్దమ్మా, నువ్వు తిప్పమ్మా. ధన్యవాదాలు. మా ఇంట్లో టీవీ లేదన్నాళ్ళు చేయొద్దండి, ఇప్పుడు చెప్పరా. ఒక్క చేయి కూడా లేవదు, ఒక్క చేయి కూడా లేవదు. అందుకని భౌతికత ఇంట్లో పెట్టుకోండి. మా పిల్లలకు తెలుగు రాదంటే ఇంగ్లీష్ పెట్టుకోండి. రోజు ఒక పుష్పం వేయండి, అలా తిరగేసి దండం పెట్టుకోండి. చదువు రానోళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు తిరగేయండి, ప్రయత్నం చేయండి. ధర్మం కోసమే అక్కడ యుద్ధం జరిగింది, పదవి కోసం కాదు. కృష్ణుడు అనుకుంటే ఎంతకంటే గొప్ప పదవులు ఇస్తాడు ధర్మరాజాదు, ధర్మం కోసం. అందుకని ధర్మంగా జీవిద్దాం, ధర్మం కోసం జీవిద్దాం, ధర్మం కోసం పోరాడదాం, దానికోసం ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఈ దేవాలయాలు ఉండవు. ఈ దేశంలో హిందుత్వం నశిస్తే ప్రపంచంలో మానవత్వం నశిస్తుంది. అన్నీ ఒకటే, అన్ని మతాలు ఒకటే అని ఎవరైనా మూర్ఖులు అంటే నేను ఛాలెంజ్ చేశాను చాలాసార్లు, 10 లక్షలు ఇస్తా. అన్ని మతాలు ఒకటే అనేది ఓన్లీ హాఫ్ నాలెడ్జ్ గర్ల్. ఓకే, సో బీ కైండ్, డోంట్ బి బ్లైండ్, సర్వ ధర్మ, సేవ్ ధర్మ, ప్రొటెక్ట్ ధర్మ అండ్ వర్క్ ఫర్ ధర్మ. గోవింద కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహదేవ భగవానికి, భక్తరాజ్ ప్రహ్లాద్ మహారాజ్ కి.